31 వీడియోను. ఆ, ప్రశ్న ఏంటంటే ఆ, మత్తయి సువార్త 12:20 20వ వచనం. అర్థం ఏమిటో వివరించండి. ఏంటది? మత్తయి సువార్త 12:20 ఆ, విజయం పొందుటకు ఆ, న్యాయ విధిని ప్రబలము చేయుటకు చేయి వరకు ఆ, ఈయన నలిగిన రెల్లును విరువడు, ఆ, మకమకలాడుచున్న అవిసనారను ఆ, ఆర్పడు. ఆ. ఎవరి గురించి రాయబడింది? యేసు ఇది ప్రభు గురించి. 18, 17 నుంచి చదవాలి. ఇది మత్తయి సువార్త ఇతను 12 20వ వచనం తీసుకుంటున్నాడు. దాని అర్థం పైన కింద ఉంది. ఇలాంటి ఇక్కడ 20వ వచనం తీసుకుంటే అందుకు అర్థం అవ్వదు. ఎవరికి అర్థం అవ్వదు? 12వ అధ్యాయం 18 నుంచి 17 నుంచి. మత్తయి సువార్త 12:17 ఆ. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆ, చెప్పినది నెరవేరినట్లు ఆ. ఎలాగూ జరిగాను. ఏం చెప్పాడు? అదేమనగా, అదేమనగా, ఇదిగో ఆ, ఈయన నా సేవకుడు, అది ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఆ, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఉమ్, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఆ, ఈయన అన్యజనులకు ఆ, న్యాయ విధిని ప్రచురం చేయను, ఆ, ఈయన జగడమారుడు, ఆ, కేకలు వేయడు, ఆ, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికీ వినబడదు, ఆ. విజయం పొందుటకు ఆ. న్యాయ విధిని ప్రబలం చేయ వరకు న్యాయ విధిని ప్రబలం చేయ వరకు ఆ, ఈయన నలిగిన రెల్లును విరవడు, తెరవడు. మకమకలాడుచున్న ఆ, అవిసన్నారను ఆర్పడు. ఈయన నామందు ఈయన నామందు ఆ, అన్యజనులు నిరీక్షించెదరు అది అరుణదే. ఇది ఎవరి గురించి రాయబడింది? ఇది యేసు ప్రభు యేసు ప్రభు గురించి రాయబడింది. అంటే ఈయన నలిగిన విల్లును విరవడు. అసలు నలిగిపోయింది విల్లు విరవడు. అంటే దుర్భరులుగా ఉంటారు కొంతమంది, ఎందుకు పని చేయకుంటారు, వాళ్ళని యేసు ప్రభు ఏం కూడా నాశనము చేయడు. వాళ్ళని పిలిచాడు. ఈయన నలిగిన రెల్లును విరవడు, విరవడు, మకమకలాడుచున్న ఆ, అవిసనారను ఆ, ఆర్పడు. ఆర్పడు. యెషయా 57:15. యెషయా 57:15. యెషయా గ్రంథం 57:15 15. ఆ, మహాగణుడు, ఆ, మహోన్నతుడు, ఆ, పరిశుద్ధుడు, ఆ, నిత్య నివాసైన వాడు ఆ, ఎలాగూ సెలవిచ్చున్నాడు, ఆ, నేను మహోన్నతమైన ఆ, పరిశుద్ధ స్థలంలో నివసించువాడు, ఆ, అయినను ఆ, వినయము గల వారి ప్రాణం ఉజ్జయింపు చేటకు, ఆ, నలిగిన వారి ప్రాణం ఉజ్జయింపు చేటకు, ఆ, వినయము గల వారి యొద్దను, ఆ, దీన మనసు గల వారి యొద్దను ఆ. నివసించుచున్నాను. ఇప్పుడు ఈ యోసర్ ఎంజీకి ఏం తెల్లలేదు. ఇప్పుడు యోసర్ ఎంజీ చాలా ప్రశ్నలకు సమాధానం పొందుతున్నాం మన దగ్గర నుంచి. పొందుతున్నాడా? పొందుతున్నాడు. అతనికి ఏమీ తెలదు, అతనికి ఏమీ తెలియదు. కాబట్టి మన వాక్యం చెప్పేది ఇతనేం చేస్తాడు? ప్రపంచానికి అతను చెప్పినట్టుగా చెప్తా చెప్పేస్తాడు. చెప్పుకొని ఎవరి నలిగిన రెల్లు? దీనులు. దేవుడు ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, 3 పరిశుద్ధుడు, నిత్య నివాసి. 4 నిత్యనివాసి. ఈయన ఇంత గణుడైనప్పటికీ నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపు చేటకు. అదనమాట. మత్తయి సువార్త 12:20 నలిగిన రెల్లుని విడివాడు. నలిగిపోయిన వాళ్ళు అంటారు ఎందుకు పనిచేయని వాళ్ళు, ఇంకా వాళ్ళని విరవడు, నాశనం చేయడు. నలిగిన వారిని ఉజ్జయింపచేయకును. యెషయా గ్రంథము 57:15 57 అంత చదవకల కిందకెళ్ళు. నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపు చేటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను అది నివసించున్నాను. ఈయన అంటే యేసు ప్రభు నలిగిన వారిని ఏం చేస్తాడు? ఉజ్జయింపు చేటకు. నలిగిన వారిని ఉజ్జయింప చేస్తాడు. వినయము గల వారి యొద్దను, వినయము గల వారిని, దీన మనసు గల వారి యొద్దను నివసించున్నాను. అది అవిసినారు లాంటి వాళ్ళు. నలిగిన వారిని వారు ప్రాణమును ఉజ్జయింపు చేటకు. నలిగిన వారు అనగా రిల్లు లాంటి వాళ్ళు. రిల్లు త్వరగా నలిగిన వారు ఎటువంటి వారికి పోల్చాడు? భూమి మీద రెల్లుకి పోల్చాడు. విరిగిన వారిని తిరిగి పిలిచాడు అవిసినారులా. అవిసినారు అంటే ఏంటి? ఎందుకు పనిచేయదు. అంత అల్పంగా ఉన్నవారు అనుకోరనా వాళ్ళతో ఉంటాడు యేసు ప్రభు. ఆయన 4 రకాలుగా ఉన్నతమైన వాడు. మొట్టమొదటిది మహాగణుడు, రెండోది మహోన్నతుడు, 3 పరిశుద్ధుడు, 4 నిత్య నివాసి. ఇంత మహాగణులు ఉన్నారు భూమి మీద. వాళ్ళు పేదలతో నివసించగలరా? ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని? 10వ వచనం అనుకుంటాను. మీ బోధకుడు పాపులతోనూ శంకరులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు? వాళ్ళతో కూర్చున్నాయంటే పరవే అన్నాడు, ఆరోగ్యం కలవాడికి వైద్యుడు అక్కర్లేదు. ఎవరు వైద్యుడు? ఎవరికి? రోగం కలిగిన వారికి, రోగము గల వారికి. అదేనమాట. ఈ రోగము కలిగిన వారే నలిగిన రెళ్ళు.
అవిసెనార, పొగరాజడు అవిసెనార త్వరగా అంటుకుంటుంది, ఎందుకు తనకు ఓపిక ఉండదు. అందుకని ఈ అవిసెనార, ఈ నలిగిన రెల్లు మనుషులను చూపిస్తుంది. ఇక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభు 12వ అధ్యాయం మత్తయి సువార్త 17 నుంచి చదివితే 21 వరకు ఆ నలిగిన రెల్లును పొగరాజుడు అవిసెనారను మనుషులు అంటే తక్కువ వ్యక్తులు, ఎందుకు పనిచేయని వ్యక్తులు, తినడానికి తినలేక ఉండడానికి ఇల్లు లేని వారు, పేదలు వాళ్ళు. ఎవరు వాళ్ళు? పేదలు. వాళ్ళని దేవుడు యేసు ప్రభు ప్రయాసపడి పాపభారం మోచన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుతానని మాట యెషయా గ్రంథంలో రాసింది. యెషయా గ్రంథంలో రాసింది. దానికి జవాబు ఎక్కడుంది? యెషయా గ్రంథం 54:1 రాసింది. అది ఎక్కడ రావాలి? మత్తయి సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 20 వచనం 17 నుంచి 21 వరకు 21 వరకు. ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు, ఆ నలిగిన రెల్లును మకమకలాడుచున్న అవిసెనార అన్యజనులు, దేవుడు లేని ప్రజలు, సాతాను భక్తులు, వాళ్ళని కూడా దేవుడు చేశాడు, రక్షించాడు. అది అర్థం చేసుకోవాలి. ఇందుకే దీని జవాబు ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 20 వచనం. ఎక్కడిది అది? వెళ్తే యెషయా గ్రంథం 54:1 ఉంది. దానికి అర్థం ఏంటి? ఎందుకు పనిచేయని పాపులందరినీ యెషయా 57:15 రక్షించడమే దానికి అర్థం. దీనికి మత్తయి సువార్త 12 యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15 వచనం. అది కానీ అలాగే మత్తయి సువార్త 12:20 తీసుకున్నాడు. మత్తయి సువార్త 12:20 తీసుకున్నాడు. మనం తీసుకున్నాం దాన్ని. దీన్ని యెషయా 57:15. అది ఇది ఒకటే. కాబట్టి దీనికి అర్థం మనుషులందరూ వాళ్ళు ఎందుకు పనిచేయని వాళ్ళైనా, అడుక్కు తినేవాడు కూడా యేసుని నమ్ముతారు. నమ్మితే ఎంత తక్కువ వారైనా యేసు ప్రభుని తిన్నాక తినలేని వారు, ఉండడానికి ఇల్లు లేని వారు, చాలా నిరుపేదలు ఆయన వెంబడించారు. వాళ్ళందరికీ ఏం చేశాడు? ఆయన రక్షణ ఇస్తే ఇంకా వాళ్ళు రెల్లు లాంటి జీవితం. ఇంకోటి రెండోది మకమకలాడుచున్న అవిసెనార లాంటి వాళ్ళు ఆర్పడు బలమైన సూర్యులు అయిపోయారు. క్రీస్తులు విశ్వాసంలో బలమైన సూర్యులు అయిపోయారు. యాకోబు పత్రిక ఉంటుంది 2వ అధ్యాయంలో. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ చెప్తాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. ఇది ఎంత బలవంతులు అయిపోతారు. హెబ్రీ పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొదటి వచ్చింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొదటి వచ్చిన నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువుని యేసుక్రీస్తున గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం కలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన మురికి బట్టలు దరిద్రుడు చేస్తాడు. వాళ్ళే మకమకలాడుచున్న అవిసెనార. ఇంకో పైన ఉంది రెల్లు, నలిగిన రెల్లు ఎవరు లెక్క చేస్తాడు? అదే పేదలు అన్నమాట. రెల్లని అవిసెనారని సంబోధించి ఇక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనం 2వ వచనం చెప్తున్నాడు. ఏమని? బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడ్ల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఎక్కడ నా పాదపీఠమును దిగును కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసుల్లో బేదలు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కుదురు కదా. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమును భాగ్యవంతులుగాను, దరిద్రులే మకమకలాడు అవిసెనార ఇంకా నలిగిన రెల్లు అది. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమును భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా?
అయితే ఆ, మీరు దరిద్రులను అవమానపరచుదురు, ఆ, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు. ఉమ్, మేము న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు ఆ, వీరే కదా. ఆ, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును ఆ, దూషించువారు వీరే కదా. ఆ, మెట్టుకు నీవలేని పొరుగువాని ప్రేమించుమన్న లేఖనంలో ఆ, ఉన్నట్టే ఆ, ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను ఆ, మీరు నెరవేర్చినట్లా ఆ, బాగుగానే ప్రవర్తించువారగుదురు. ఆ, మీరు పక్షపాతము గలవారైతే ఆ, ధర్మశాస్త్రం వలన ఆ, అపరాధము తీర్చబడి ఆ. పాపం చేయవారగుదురు. చాలు. కాబట్టి ఈ మకమకాలాడు అవిసన్నారు విసినారా ఏరి నలిగిన రెల్లు. వాళ్ళే పేదలు. ఆ పేదలు నేను చూడగానే దూరం జరగండి, తర్వాత చూద్దాం, అలా కాకపోతే దూరం కూర్చోండి, మిమ్మల్ని ఎవడు పిలిచాడు అంటారా? అటు అవడంతో దేవుని దృష్టిలో భాగ్యం, భాగ్యవంతులు ఎవరు? విశ్వాసం. దేవుడు అని ఏం చెప్తున్నాడు? భాగ్యవంతులు చేస్తాడని రాయబడింది. కాబట్టి ఈ యోసరు ఎంజి ఈ విషయం అంతా గ్రహించాలి. తర్వాత